ఉప్పల్ చిల్కానగర్ డివిజన్లో గల శ్రీనివాస హైట్స్లో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల సుమధుర సన్నాయి స్వరాలతో సుమారు 400కు పైగా కుటుంబాలు తమ పిల్లాపాపలతో సాంప్రదాయ వస్త్రధారణలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కండుల పండుగగా నిర్వహించారు. అనంతరం శ్రీనివాస హైట్స్ అధ్యక్షులు నిర్వాహకులు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని, అలాగే శ్రీనివాస హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉచిత ఆహార పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. చేసుకోండి, మీకు తోచిన కానుకలు దాన్ని సమర్పించుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫలితం అందరికీ దక్కాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కళ్యాణం వీక్షిస్తున్నారు. ఆ కన్యాదానం అందరికీ దక్కాలి కాబట్టి పాత్ర మీ వరకు వస్తుంది. దయచేసి అందరూ కూడా దాన్ని భక్తితో నమస్కరించండి. అందరూ కూడా హరే రామ హరే ఇటువైపు హరే రామ ఇంకోటి ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చాలా సందడిగా చేస్తున్నారు కాబట్టి ఇంతమంది కూర్చుని తిలకించడం, ఇంతమందికి చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు స్ఫూర్తిగా నిలుస్తారు కాబట్టి ఒక అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమైంది ఇక్కడ. అలా ఇప్పుడు మీరు అందరూ కూడా ఒకేసారి భజన కార్యక్రమం అంటే కొద్దిసేపు అలా సుమిపాట పాడుకుంటాము, అంటే ఈ తల్వారు తీసుకుంటాము, కలిసి సమన్వయంతో చేసుకోవాల్సిన అది అన్నట్టుగా ఆ అద్భుతమైన మీ ఈ నివాసము మొదటిసారిగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఏదైతే మన సాక్షిణ్య సర్వదేవత ఈ కన్యాదానంలో పాల్గొంటే రెసిడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరి తోడ్పాటుతోటి జరగడం జరిగింది. ఇది చాలా శుభసూచకము. ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా అందరి సహకారంతో సురేందర్ సింగ్, సుబ్బారెడ్డి, మా యొక్క ప్రెసిడెంట్, 2 ఏ వింగ్ అండ్ బి వింగ్ ప్రెసిడెంట్స్ అండ్ మా మిత్రులు అందరికీ ఒక 20 మంది కలిసి చాలా బ్రహ్మాండంగా కోఆపరేట్ తోటి జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క మీడియా మిత్రులు కూడా శుభాకాంక్షలు. 416 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. నిన్నటి మా ప్రాంగణంలో కార్యక్రమం తర్వాత మెహందీను తర్వాత నగర సంకీర్తన కార్యక్రమం తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా కోలాహలంగా జరుగుతున్నది. మా దగ్గర ఎదుర్కోళ్ళ ఉత్సవం జరిగింది 4 గంటల ప్రాంతం నుంచి. దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన జనాలను చూస్తుంటే నా భూతో నభవతి అన్నట్టుగా ఈ రోజున ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఇంత కళా ఉందనేసేసి తీసుకొని రంగరంగ వైభవంగా చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీని తర్వాత మా దగ్గర ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అనేసి ఒకటి ఉంది. దీంట్లో గ్రూపులో ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద మంచి చిన్న అందరు కలుసుకొనేసి 20 మంది ఉన్నాము. ఈ 20 మంది కూడా అన్ని రకాల ఉత్సవాలకు కూడా మేము ఉన్నామనుకుంటూ ముందర, మేము సైతం కాదు మేము ఉన్నాము అనుకుంటూ ముందర వచ్చి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటూ ఉంటున్నాము. దానికి ఇక్కడ ఉన్న 2 అసోసియేషన్లు కూడా మంచిగా తోడ్పాటిస్తున్నది మాకు. దాంతో మేము అందరూ సంతోషంగా ఉండి కార్యక్రమాలన్నిటిలో పాల్పంచుకుంటున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడ అందరూ సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ప్రెస్ వాళ్ళకి ముఖ్యంగా ఇంత ఘనంగా వాళ్ళకి ప్రతి పండగకి కూడా ఇది ఒకటే కాదు, ప్రతి విషయంలో కూడా మా ప్రెస్ మిత్రులందరూ కూడా సమయానికి వచ్చి వాళ్ళు సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.